చెప్పాలన్నా బ్లాక్ బస్టర్ కా బాపు @ సంక్రాంతి అమ్మ మొగుడు బాబే ఎప్పుడైనా నెగిటివ్ టాక్స్ కూడా మాకు పాజిటివ్ అన్న. ఎందుకంటే అది కూడా ఒక ప్రమోషన్. ఒక చెప్పాలన్నా నెగిటివ్ టాక్ చెప్తున్నాడు కదా, వాడిని సినిమాలాగా చూడమను. దాంతో దీంతో పోల్చుకోకాను. మంచి అమ్మ సెంటిమెంట్ ఉంది మూవీలో, మంచి ఊరమ్మ మహేష్ బాబుని మాకు చూపించారు. అంతా బల్పన్నా అంటే ఏదో ఒక చెప్పాలన్నా ట్రోలింగ్ చేస్తాడు, రివ్యూలలో ట్విట్టర్లలో సంథింగ్ ఏదో రాసి పడేస్తాడు. బట్ లోపల రెస్పాన్స్ చూడండి వేరే లెవెల్ ఉంది. ఎందుకు చెప్పాలా, చెప్తుంటారు ఐమాక్స్ అక్కడ ఆడేడ ఒకటే, వాళ్ళకి ఇచ్చేది ఒకటే. దమ్ముంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ గడ్డ సుదర్శన్ బాబు అడ్డ అంటాం కదా, సుదర్శన్ గడ్డ మహేష్ బాబు అడ్డ అంటాం కదా, ఇది వచ్చి నన్ను ట్రోల్ చేయమనండి చూస్తా. గుద్దలతో మొమ్మనికి లేదు, అది వానికి ఇవ్వడానికి లేదు. నెగిటివ్ ట్రోల్ సిస్టమ్ ఒకటే చెప్తున్నా భయ్యా, మనసు మీద చేసేసుకొని చెప్పుడు. సినిమా నచ్చలేదా మీకు? మనసు మీద అరే ఈడొకటి మాట్లాడు కాదు, ముక్కు సూటిగా మాట్లాడు రిబే, అర్థమవుతుందా? సినిమా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా వేరే లెవెల్ ఉంది. మీరు చంపేద్దామని చూస్తున్నారు, కానీ మా బాబు ఏం తెలుసా, బాక్స్ ఆఫీస్ అమ్మమ్మగోడు 4 సినిమాలు వచ్చినాయి. మా బాబు ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తాడు, మేము కూడా ప్రతి సినిమాకి సపోర్ట్ చేస్తాం. కానీ నెగిటివ్ వాళ్ళు ఏంటి తెలుసా అన్న, నెగిటివ్ వాళ్ళు ఎవరో ఫ్యాన్స్ కదా, అది ఏం తెలుసా మాఫియా ఉంటది ఒక ట్విట్టర్ లో గానీ. సినిమాని చంపేద్దాం, ప్రతి సినిమా విషయంలో జరుగుతూనే ఉంది ఇది. ఈ సినిమా మా సినిమా విషయంలో కూడా జరిగింది. బట్ బీ కేర్ఫుల్. మీరు ఆన్లైన్ లో ఆడుకుంటారేమో, ఆఫ్లైన్ లో వస్తే మేము మిమ్మల్ని ఆడుకుంటాము. ఒకసారి ట్రోలింగ్ చేసే ఎవరో సుదర్శన్ కి రండిరా, మిమ్మల్ని చూసుకుంటా. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్ బ్రదర్స్. సంక్రాంతి మాదే. ఆల్రెడీ లోకల్ రెస్పాన్స్, విజిల్లు, క్లాప్స్ వేరే లెవెల్ ఉంది. బాబు మేము మామూలుగా మహర్షి లాంటి, భరత్ అన్న ఇలాంటి క్లాస్ సినిమాకి ఆగలేకపోయినామన్నా. దీనిలో ఊరమా స్టెప్స్, డాన్స్ వేరే లెవెల్ అన్న. ఎందుకు రా ట్రోలర్స్ మీకు బలిసిపోయి బాగా మీకు మదం ఎక్కింది? బీ కేర్ఫుల్. ఒక్కసారి సుదర్శన్ కి రండిరా, మాట్లాడదాం మిమ్మల్ని పోయినసారి ఒకసారి డైలాగ్ కొట్టినా, ఈసారి ఏడో కొట్టాను, థియేటర్లోనే కొడతాం మిమ్మల్ని. అర్థమవుతుందా? థ్యాంక్ యూ బ్రో.